సో హలో గైస్, నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత కళ్యాణ్కి అన్యాయం జరిగింది అని ఎంత మందికి అనిపించిందో జెన్యున్ గా కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్లు విన్నాక మీరు లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. వీడియో లెజెండ్ గా లైక్ చేసండి. పెద్దవాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు చేసేస్తున్నారు, మాలాంటి చిన్న వాళ్ళు కూడా పట్టించుకోండి. దయచేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. ఇంతకన్నా ఇంకెక్కువ ఏటి అడగను భయ్య. నేను మీ అందరు కూడా అడుగుతున్నాను, ఏం చూసి తనుజాకి సపోర్ట్ చేస్తున్నారో నాకు తెలుసుకోవాలని ఉంది భయ్య. అస్సలు ఎంత దారుణంగా ఉందంటే ఈమె గేమ్ రోజు రోజుకి. అరే నేను ట్రై చేస్తున్నాను, ఒక్కటైనా పాజిటివ్నెస్ ఎతుకుదామా, తనుజాలో దొరుకుతుంది అని ఎదురు చూస్తున్న కొద్దీ లేదు నేను బ్యాడ్ గేమే ఆడుతాను అని నాకు బల్ల బుద్ధి చెప్తుంది అనమాట తనుజ. అని నాకు అలా అనిపిస్తుంది. అంటే ఎలా ఉందంటే ఇప్పుడు ఏంటి తెలుసా, మీ అందరికి ఒక సంఘటన చెప్పాలి. ఏంట్రా అంటే, రాముని ఒకసారి తనుజ సాయి కూర్చొని మాట్లాడుతుంటే రాము వచ్చి మధ్యలో కూర్చున్నాడని చెప్పి రాముని ఒక పురుగును చూసినట్టు చూసి గసిరిసి లేచి వెళ్ళిపోద్ది చూడండి. ఆ వీడియో నాగార్జున గారు కూడా చూపించి అడిగారు, ఎందుకు రాము అంటే అంత చులకనా అని అన్నట్టు అడిగారు, గుర్తుందా? సో అక్కడ రాముని ఎలాగైతే పురుగుని తీసి చూసినట్టు చూసిందో, నిన్న కళ్యాణ్ కూడా సేమ్ అదే విధంగా ట్రీట్ చేసింది. అసలు ఈవిడ ఏమనుకుంటుంది, ఈవిడ పెద్ద తోపు తురుం ఖాన్ అనేసుకుంటుంది. నాకేంటి అర్థం కావట్లే. ఎపిసోడ్ లో కట్ చేసాడు భయ్యా, మీకు తెలియదు, లైవ్ లో ఉందన్నమాట. అది ఎపిసోడ్ లో ఎత్తిసాడు. అంటే ఒక మనిషిని ఎలా చూస్తుందంటే, ఎప్పుడు చిరాగ్గా మొహం పెట్టుకొని ఏటో ఏదో వేడి చేసిందా మధ్య తవరా అని అంటాడు కదా అలా సినిమాలో. అలా ఉంది పరిస్థితి. ఎప్పుడు చిరాకు పడ్డమే, అందరి మీద చిరాకు పడ్డమే. ఈవిడేదో పెద్ద ఇదిలాగా చెప్తాను చూడండి. నాకెందుకు ఈ మ్యాటర్ చెప్పాలనిపించింది, అందుకే చెప్పాను. ఇప్పుడు అసలైన మ్యాటర్లోకి వెళ్తే, మీరు తమిళనాడు చూసారు, మళ్ళీ అడుక్కుంటుంది భయ్య. అడుక్కుంటుందని ఎందుకు అంటున్నారు అని అంటే, అక్కడ ఆల్రెడీ కంటెస్టెంట్స్ అక్కడ అడుక్కుంటుందని మాట్లాడుతున్నారు కాబట్టి మనం కూడా అదే చెప్పాల్సి వస్తుంది. మ్యాటర్ ఏంటంటే, నాకు సపోర్ట్ వద్దు, నన్ను ఎవరు సపోర్ట్ చేయట్లేదు, నాకు ఎవరు సపోర్ట్ లేరు, నేను సోలోగానే ఆడుతున్నాను, మీరు ఎవరు సపోర్ట్ చేయక్కర్లేదు, నేను ఒంటరిగా ఆడుకోగలను అని చెప్పి ఇన్ని కబుర్లు ఆడిన ఈవిడ, ఏది ఈ నామినేషన్స్ లోనే మొన్నే ఇన్ని కబుర్లు ఆడిన ఈవిడ నామినేషన్ ఇమాన్యుల్తో గొడవాడిన మరుక్షణమే సేఫ్ గేమ్ చూడండి. ఇమాన్యుల్ది సేఫ్ గేమే, ఇక్కడ తనుజది సేఫ్ గేమే చూడండి. నామినేషన్లలో ఎంత గొడవ ఆడుకొని ఎంత కొట్టుకొని వెంటనే వీళ్ళు నామినేషన్స్ అయిపోయిన వెంటనే చేతిలో ఇలా చేయి పట్టుకొని, ఇమ్ము ఆ రోజు డీజే టాస్క్ లో నన్ను ఎందుకు సపోర్ట్ చేయలేదు ఇమ్ము భయ్యా, ఈవిడే కదా భయ్యా సపోర్ట్ వద్దు నేను సోలోగా ఆడుకుంటానని అన్నది. మళ్ళీ సపోర్ట్ అడుగుతుంది, నాకు అర్థం కావట్లేదు. అంటే ఎందుకు సపోర్ట్ చేయలేదు అని అడుగుతుంది. సపోర్ట్ అడిగింది మళ్ళీ నిన్న రాత్రి లైవ్ లో అడిగింది లేండి, అది మీకు తెలియదు. సో దాని గురించి నేను తమిళనాడులో పెట్టాను అనమాట, మళ్ళీ అడుక్కుంటుందని చెప్పి దానికే పెట్టాను. అంటే ఎంత వరస్ట్ గా అనిపిస్తుంది అంటే, నా మనసులో మాట చెప్తున్నాను భయ్యా, ఇది నా ఛానల్, నా ఒపీనియన్ కాబట్టి మీ ఒపీనియన్ మీరు కామెంట్ లో చెప్పొచ్చు, నాకేం తప్పులేదు. నాకైతే తనుజ గేమ్ నచ్చట్లేదు భయ్య. బిగ్ బాస్ లో తనుజ గేమ్ నాకు అస్సలు నచ్చట్లేదు. ఎంత 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 ఎతికినా, ఎంత ఎతుకుదామని చూస్తున్నా నాకు దొరకట్లేదు, అస్సలు నచ్చట్లేదు నాకు. ఏంట్రా మరి నాలో లోపం ఉందా లేకపోతే ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. బయట పోలేమో తనుజ 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 ఎక్కడ చూసినా తనుజే టాప్ లో ఉంటుంది. నాకెందుకురా ఎక్కట్లేదు ఈ పిఆర్ స్టంట్లా ఏంటి, నాకు అసలు ఎక్కట్లే. తనుజ గేమ్ అస్సలు ఎక్కట్లేదు. సో ఇక్కడ మ్యాటర్లోకి వెళ్తే, ఈ సీజన్ ఎలాగుందంటే, అసలు ఒక్కడికి కూడా సీజన్ గెలుద్దాము, బయట మన పేరు మోత మోగిపోవాలి అని ఒక్కడికి కూడా లేదు. హౌస్ లో ఒక్కడికి కూడా లేదు, ఎవ్వరికి లేదు. ఎలా ఉందిరా పరిస్థితి అంటే, ఈ వారం గట్టెక్కిపోలి, దేవుడా ఈ వారం గట్టెక్కిపోలి, వచ్చే వారం గట్టెక్కిపోలి. వీళ్ళకి వారం డబ్బులు ఇస్తారనమాట. వీళ్ళకి బయట ఉన్న వాళ్ళ పేరు బట్టి, బయట ఉన్న వాళ్ళ జాబ్ బట్టి, బయట ఉన్న వాళ్ళ సంపాదన బట్టి వారంకి ఎంత అమౌంట్, మీరు ఎన్ని వారాలు ఉంటే అంత డబ్బులు అన్నట్టుగా ముందే అగ్రిమెంట్ చేసుకుంటారు. సో వీళ్ళ బాధ ఏంటంటే, ఈ వారం సేవ్ అయిపోయి డబ్బులు తీసుకోవాలి, నెక్స్ట్ వారం సేవ్ అయిపోయి డబ్బులు తీసుకోవాలి, ఆ వారం డబ్బులు పోగేసుకొని ఇంటికి వెళ్ళిపోతే చాలు, మనం బయట పేరు తెచ్చుకోక్కర్లేదు, బయట సీజన్ కప్పు గెలుచుకొని మనం మన పేరు ట్రెండ్ అవ్వాలి అని ఒక్కడ కూడా లేదు. ఎగ్జాంపుల్ కి బిగ్ బాస్ సీజన్ 2 లో కౌశల్ పేరు ఎలా మోతమోగింది, బిగ్ బాస్ సీజన్ 4 లో అభిజిత్, అఖిల్, సోయల్ వీళ్ళ పేర్లు ఎలా మోతమోగింది. రైవల్రీ, ఇలా రైవల్రీ ఉంటేనే ఏదైనా ఈజీ అవుతుంది, ఏదైనా వాళ్ళకి ఒక గుర్తింపునిస్తుంది ఒక కంటెస్టెంట్ కి. ఇమాన్యుల్ కి తనుజకి ఆ రోజు నామినేషన్ అంత కూడా ఏంటంటే, మళ్ళీ చేతుల్లో ఉన్న చెయ్యేసి మళ్ళీ ఏంటి భయ్య నాకు అర్థం కావట్లేదు. వరస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 ఫ్లాప్ అంతే. అసలు సీజన్ 4 లో అభిజిత్, అఖిల్ ఈలోకే. తర్వాత సీజన్ 5 లో షణ్ముఖ్ అది వేరే టైప్ లేండి, అది వదిలేయండి. మళ్ళీ సీజన్ 7 లో మొన్నే మన రైతు బిడ్డ పల్లవ్ ప్రశాంత్, స్పా పల్లవ్ ప్రశాంత్, శివాజీ గారు, యావరు, ఇలాగా. అటువైపు ఏమో అమరు, ప్రియాంక, అలాగనమాట. ఇలా ఉంది. అంటే ఏంట్రా రైవల్రీ లేకుండా ఇప్పుడు వాళ్ళకి ఎంత పేరు వచ్చింది. ఇక్కడ ఈ రైవల్రీ లేదు, వీళ్ళు ఎంతసేపు కలిసి ఉందాంరా సినిమా చూపించేద్దాం జనాలకి, సీరియల్ యాక్టింగ్ చూపించేద్దాం, ఏంటి ఇది వరస్ట్.
ఒక్కడికి కూడా గెలవాలని తాపత్రయం లేదు. ఇంకా రైవలరీ పెట్టుకోకపోతే బయట పేరు ఎలాగ వస్తుంది చెప్పండి. ఇంకా ఇమాన్యుల్ అయితే అసలు విన్నర్కి అర్హుడే కాదు అసలు. ఇమాన్యుల్ అయితే మాత్రం టూ మచ్ సేఫ్ గేమ్ ప్లే, టూ మచ్. మరీ ఇలాగ ఉంటే కష్టం. సో ఇంక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. నా పాయింట్లు మీకు కరెక్ట్గానే అనిపిస్తే దయచేసి ప్లీజ్ లైక్ చేయండి భయ్యా. లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. రీతు ఓవరాక్షన్ చేసింది నిన్న. మాట్లాడదాం. క్యూట్గా ఉన్నారు డీమోన్ పవన్ రీతు అని నేనే మొన్న చెప్పాను. అనవసరం చెప్పానని ఇప్పుడు బాధపడుతున్నాను నిన్న ఎపిసోడ్ చూశాక. సో మాట్లాడదాం దాని గురించి కూడా. అండ్ అంతేకాదు దివ్య చేసిన అతి దరిద్రమైన పని కూడా ఈ రోజు మాట్లాడుకుందాం. క్లియర్గా మాట్లాడుతున్నా, ఎక్కడ లేకుండా సింపుల్గా. మీరు నచ్చితే మాత్రం లైక్ చేయండి భయ్యా, ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇప్పుడు టాస్క్ దగ్గరికి వద్దాం. టాస్క్ ఏంట్రా అంటే ఒక వరస్ట్ దిక్కుమాలిన టాస్క్ అనమాట అది. బిగ్ బాస్ సీజన్ 9ని బిగ్ బాస్ టీమే సర్వనాశనం చేసేస్తున్నారు. అట్టర్ ఫ్లాప్కే ఫ్లాప్. ఎలా ఉందిరా పరిస్థితి అంటే, ఆ టాస్క్ మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 3 టీములుగా డివైడ్ చేశారు. ఆరెంజ్ టీము, పింక్ టీము, బ్లూ టీము. సో మీకు తెలిసిందే, ఆల్రెడీ మీరు చూసిందే. ఇక్కడ రెబల్స్ ఉంటారు, మీ మధ్యనే ఒక రెబల్ ఉన్నాడు, జాగ్రత్తగా చూసుకోండి, గమనించుకోండి అని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. ఇక్కడ ఒక్కొక్కరికి ఫోన్లు చేస్తున్నాడు బిగ్ బాస్. అలాగే ఒక్కొక్కరికి ఫోన్లు చేయడానికి కారణం ఏంటంటే హౌస్ మేట్స్ అందరూ కన్ఫ్యూజ్ అవ్వడానికి. అరే వీడి రెబలా, బిగ్ బాస్ ఇప్పుడు వీడితో రెబల్ గా మాట్లాడారా, అసలు ఎవడరా రెబల్ అని బిగ్ బాస్ వాళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేయడానికి ఒక్కొక్కరితో అనవసరంగా మాట్లాడాడు అనమాట. ఒక్కొక్కరుగా అనవసరంగా సోది పెట్టుకున్నారు ఒక్కొక్కరితో. కానీ మెయిన్ టాస్క్ ఏంటంటే ఇంతమందిలో మాట్లాడి ఒకళ్ళలో రెబల్ని పెట్టేస్తాడు బిగ్ బాస్. అలాగే జరిగింది. ఫోన్లో అంతమందితో మాట్లాడారు, తనుజతోని, ఎంఎన్ఎల్తోని, అందరితో మాట్లాడారు బిగ్ బాస్. సుమన్తో మాట్లాడినప్పుడు, సుమన్ మీరే రెబల్ అనమాట, సో మీకు సీక్రెట్ టాస్క్ ఇస్తున్నాము. ఎంత పెద్ద సీక్రెట్ టాస్క్ ఇస్తున్నామంటే, ఈ భూమి మీద బిగ్ బాస్ షోలు వివిధ భాషల్లో, చాలా భాషల్లో ఉన్నది. ఏ భాష బిగ్ బాస్ లో కానీ ఇంత పెద్ద భారీ సీక్రెట్ టాస్క్ ఎవ్వరికి రాలేదు. ఏ రోజు ఏ నక్క తొక్క తొక్కొచ్చారో మీకు వచ్చింది అవకాశం. చాలా భయంకరమైన సీక్రెట్ టాస్క్. సర్కాస్టిక్ గా అన్నాను భయ్యా, అలా ఉన్న పరిస్థితి. ఆ సీక్రెట్ టాస్క్ ఏంటి భయ్యా నాకు అర్థం కావట్లేదు. ఆ సుమనన్ను మరీ కామెడీ. బయట రీల్స్ ఒక రకంగా మోత మోగుతాయి. సుమనన్ అని మ్యూజిక్లు వస్తాయి సుమనానికి. సుమనాన్ని ఏడ్ చేసిన అయ్యో పాపం అని అనేసి అని అంటారు బయట. కానీ లోపల చూస్తే అంత ఏట్ లేదు భయ్యా, అంత ఏట్ లేదు. ఒక కార్డు ఇచ్చారు, సింక్ కింద ఉంటుంది ఆ కార్డు. ఆ కార్డులో సీక్రెట్ టాస్క్ ఏటో రాసి ఉంటుంది. సుమన్ వాష్రూమ్ దగ్గర సింక్ కింద ఆ కార్డు ఉంటుంది, వెళ్ళి చూసి పని కానిచ్చండి అని చెప్పి బిగ్ బాస్ చెప్తాడు. సుమనాన్ని స్పీడ్గా వెళ్ళి ఆ కార్డు తీసుకొని ఇక్కడ బాగా యాక్ట్ చేస్తాడు. ఎవరు వచ్చినా వాళ్ళకి దొరకకుండా బాగా యాక్ట్ చేస్తాడు. సో ఆ టాస్క్ ఒప్పుకోవాల్సిందే. ఆ సీక్రెట్ టాస్క్ లో చెత్త టాస్క్లు అయినా సరే దివ్య అండ్ సుమన్ ఇద్దరు నటించారు, బాగా నటించారు, ఎవరికి అనుమానం రాకుండా బాగా నటించారు. సో ఇది ఎలాగుంటే సుమన్ ఆ కార్డు సిన్సియర్గా బాత్రూంలోకి తీసుకెళ్ళి కాసేపు తర్వాత బయటకు వచ్చి, బిగ్ బాస్ ఇంగ్లీష్లో ఇవ్వండి బిగ్ బాస్, అర్థం కావట్లేదు, కలద్దాలు లేవు, దేవుడా. బిగ్ బాస్ టీం కూడా ఇలాగే అనుకుని ఉంటారు, అయ్యా రామా అని చెప్పి బిగ్ బాస్ కూడా ఇలాగే అనుకుని ఉంటాడు. వెంటనే దివ్యాన్ని జోడించాడు అనమాట. ఇలా పని అవ్వదు, దివ్యాన్ని తండ్రి అని చెప్పేసి దివ్యాన్ని తీసుకెళ్ళి, దివ్యాన్ని కూడా మీరు కూడా రెబలే, సుమన్ కూడా రెబలే, ఇద్దరు కలిసి, సుమన్ దగ్గర కార్డు ఉంది, ఇద్దరు కలిసి అందులో ఏం రాసిందో జాగ్రత్త చేసాడమ్మా అని చెప్పేసి చెప్తే వెంటనే దివ్య వెళ్ళి సుమన్కో చెప్పి ఆ టాస్క్ ఏంటో చూస్తారు. ఆ టాస్క్ ఏంటి తెలుసా, కూర్చొని మాట్లాడుకుంటూ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళి ఆ కూర్చున్న మనిషిని లేపి వాళ్ళ ప్లేస్లో వీళ్ళు కూర్చోాలి. ఇదేమి టాస్క్ రా బాబోయ్, వరస్ట్ అసలు. ఇదేం సీక్రెట్ టాస్క్. సీక్రెట్ టాస్క్ అన్న పదానికే చెడ్డ పేరు, అంత దరిద్రంగా ఉంది అది. ఏంట్రా టాస్క్, కూర్చున్న గురుగారు కొంచెం లెగిస్తారంటే ఎవడైనా లెగిసిపోతాడు, నేను వెళ్ళి లెగిసిపోమని లెగిసిపోతారు. అక్కడ దాంట్లో ఏముంది అసలు, సీక్రెట్ పాలు తాగాలట, ఎవరికి తెలియకుండా పాలు తాగేస్తే అయిపోయి సీక్రెట్ టాస్క్, అదొక సీక్రెట్ టాస్క్. ఏంట్రా ఈ టాస్క్లు భయ్యా, నాకు ఎక్కడో పడుతుంది భయ్యా, ఇవన్నీ కావాలని తనూజన్ క్యాప్టెన్సీ చేయడానికేనా అని అనిపిస్తుంది. అరే ఏం మాట్లాడుతున్నారా, తనూజన్ క్యాప్టెన్ దీనికి దానికి సంబంధం ఏంట్రా అని మీరు అడగచ్చు. చెప్తా గాబరా ఏముంది. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తే, దివ్య కూర్చోబెట్టి అంటే కూర్చుని ఉన్న వాళ్ళని ఒక్కొక్కరికి లేపేసి ఫస్ట్ లేపింది బర్నీని లేపింది దివ్య. మీరు లేకండి, మీరు వెళ్ళిపోండి, అవసరం లేదని చెప్పి ఆయన లెగిసిపోయిన వెంటనే ఆయన ప్లేస్లోకి వెళ్ళి కూర్చుని పోయింది. సో ఒకళ్ళు సక్సెస్. ఇలాగ ముగ్గురుతో చెయ్యాలి. ఫస్ట్ చేసిందే బర్నీ గారితో. వీళ్ళు ఈ టాస్క్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశాక ఎవరినైనా సీక్రెట్ క్యాప్టెన్సీ రేస్ నుంచి అవుట్ చేసి వచ్చాను బిగ్ బాస్ అనగానే దివ్య సుమన్ మాట్లాడుకొని ఏమంటారు తెలుసా, మనం ఫస్ట్ బర్నీ గారిని నేను లెగమన్నాను, కానీ బర్నీ గారు నేను లెగమన్న టైంకి ఆల్రెడీ అతను లెగిసిపోయాడు, సో అతను వేస్ట్, మన మీద డౌట్ వచ్చేస్తుంది అని అనేసి దివ్య అంటుంది అనమాట. కళ్యాణ్ తీసేస్తే మన మీద ఎవరికి అనుమానం రాదు అని చెప్పి. కళ్యాణ్ తీసేస్తే అనుమానం రాదా, అదేంటి, బర్నీ గారిని ఫస్ట్ లేచిపోమన్నారు, బర్నీ గారు లేచిపోయారు. అసలు మీకు తెలియగడుగుతున్నాను, బిగ్ బాస్ ఎక్కడా కూడా మీరు ఎవరిని లేపి వాళ్ళ ప్లేస్ లో కూర్చున్నారో వాళ్ళలోనే మీరు క్యాప్టెన్సీ రేస్ నుంచి తొలగించాలి అని బిగ్ బాస్ ఎక్కడా చెప్పలేదు. ఎవరినైనా క్యాప్టెన్సీ రేస్ నుంచి తీసేయచ్చు.
వీళ్ళు మాత్రం ఎవరిని లేపి కూర్చోబెట్టారో వాళ్ళ గురించి ఆలోచించి కళ్యాణ్ లేపాం కదా, కళ్యాణ్ తీసేద్దాం, కళ్యాణ్ తీసేస్తే మన మీద ఎవరికి అనుమానం రాదు. ఎంత దరిద్రమైన రీజన్ అంటే కళ్యాణ్ తీసేస్తే అనుమానం రాదా? కళ్యాణ్ తీసేస్తే అనుమానం కాదు, భరణిని తీసేస్తే ఎవ్వరికి అనుమానం రాదు. దివ్య తీసేస్తుందా క్యాప్టెన్సీ కంటెండర్ రేస్ నుంచి? ఏది క్యాప్టెన్సీ టాస్క్ నుంచి భరణి గారిని దివ్య తీసింది అంటే నమ్ముతారా? ఎవ్వరు నమ్మరు. సుమన్ భరణి గారికి ఎంత క్లోజ్, సుమన్ తీసాడు భరణిని క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి నమ్ముతారా? నమ్మరు. ఇక్కడ వీళ్ళకి ఎప్పుడు ప్లస్ పాయింట్ జరిగేది భరణి గారిని తీస్తేనే, కానీ కళ్యాణ్ తీశారు. కావాలనే భరణిని కాపాడదాం, భరణిని ఎందుకు తీయడం, కళ్యాణ్ పీకేద్దాం, కళ్యాణ్తో మనకు పనేటి, కళ్యాణ్ మనకి ఎవడు మనకు కళ్యాణ్ ఎవడు? దివ్య మొన్న ఏం కబుర్లు చెప్పింది, మొన్న నైట్ లైవ్ లో కూర్చొని, మొన్న వీడియో చెప్పాను మీకు, మొన్న కళ్యాణ్తో కూర్చొని కళ్యాణ్ తనుజ కన్నా నేనే నీ గురించి ఎక్కువ ఆలోచిస్తాను కళ్యాణ్ అని చెప్పింది. అక్కడ కళ్యాణ్ మొహం మీద ఇచ్చేసాడు అనమాట. అంటే నాకు ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు నేను మనసులో ఒకటి ఫిక్స్ అయిపోయి, నాకు ఫస్ట్ ప్రయారిటీ తనుజయ్య ఉంటుంది ఈ హౌస్లో ఎప్పటికైనా అని చెప్పి మొహం మీద చడాబడా ఇచ్చేసాడు. అక్కడ నేను నీ గురించి ఆలోచిస్తున్నాను అన్న దివ్య ఆలోచించడం అంటే ఇదేనా? తన సొంత టీంలో ఉన్న కళ్యాణ్ పీకియడం ఆలోచించడం అంటే అదేంటి భయ్య, అదేం లాజిక్ నాకు అర్థం కావట్లేదు. పాపం కళ్యాణ్కి అస్సలు అర్థం కావట్లే ఎవరు తీసారో. సొంత టీంలో పక్కన ఉన్న టీంలో తీసారని అస్సలు అనుమానించట్లేదు. ఎందుకు అనుమానించట్లేదు చెప్పనా? కళ్యాణ్ ఆ టాస్క్ జరగక ముందే దివ్య అక్కడ వాళ్ళ టీంలో కూర్చోబెట్టి మాట్లాడుతుంది. ఏమని మాట్లాడింది తెలుసా? మన టీంలో ఎవరు రెబల్ ఉన్నా మన టీంలో మాత్రం ఎవరిని తీయొద్దు, టీమ్ స్పిరిట్ ఉండాలి అని చెప్పారు ఈ మహాతల్లి దివ్య గారు. ఆ చెప్పిన ఆవిడే నిలబడలేపారు, సొంత టీంలో ఉన్న కళ్యాణ్ని పీకిశారు. ఈ కళ్యాణ్కి ఎంత అన్యాయం జరిగిందంటే, పాలు తాగి ఒకడు గెలిచాడు, ఒకరిని లేపి ఒకరు కూర్చొని గెలిచారు టాస్క్. ఎంత కష్టం టాస్క్ అయినా పెట్టినా ఆడి గెలవగలిగే సత్తా ఉన్న కళ్యాణ్ పీకిశారు. పాలు తాగితే పీకిశారు ఇంత మంచి గేమర్ని, పాలు తాగితే. ఏంటి భయ్య ఇది? ఎక్కడ లాజిక్ భయ్య అయితే? అసలు నాకు అర్థం కావట్లేదు. ఒక్క టాస్క్ కూడా ఆడే ఛాన్స్ కూడా రాకుండా పీకిడం ఏంటి? ఒకడు పాలు తాగడని వెళ్ళి, ఎంత అన్యాయం, ఎంత వరస్ట్ ఇది, టూ మచ్. ఎంతకాలం ఇంకా ఇలాగా కుటుంబం అనుకొని దివ్య మరీ వరస్ట్ రా బాబు. భరణి గారి కోసం ఇదంతా. సో ఇక్కడ బిగ్ బాస్ కూడా మంచిగా జరిగింది, ఎందుకంటే కళ్యాణ్, డీమన్ పవన్, నిఖిల్, ఈ రోజు డీమన్ పవన్, నిఖిల్ కూడా క్యాప్టెన్సీ కంటెండర్ నుంచి అవుట్ ఆఫ్ ది రేస్ అయిపోతారు. సో స్ట్రాంగ్ ప్లేయర్స్ అందరూ ఎలిమినేట్ అయిపోతే ఇంకా మిగిలింది ఎవరు? తనుజని క్యాప్టెన్ చేయాలి బిగ్ బాస్, అదే మెయిన్ టార్గెట్. ఈ రోజు చూడండి, డీమన్ పవన్, నిఖిల్ ఇద్దరు క్యాప్టెన్సీ రేస్ నుంచి ఎగిరిపోతారు. అలా ఉంది పరిస్థితి. అందుకే నేను అంటున్నాను అనమాట, తనుజన్ క్యాప్టెన్ చేయడం కోసమే బిగ్ బాస్ వేసిన మాస్టర్ ప్లానా అని, ఊరికనే అనట్లే. సో అలా ఉంది మ్యాటర్. సో ఇక్కడైతే కళ్యాణ్ పీకిశారు. తర్వాత టాస్క్ పెట్టాడు బిగ్ బాస్, ఆ సీసా టాస్క్ బ్యాలెన్స్ చేయాలి. ఒక కాల్తో బ్యాలెన్స్ చేసి అక్కడ వుడెన్ డంబిల్స్ ఉంటాయి, స్టిక్తో ఇలా బ్యాలెన్స్ చేస్తూ పెట్టాలి. పోనీ ఇక్కడ ఈవిడ ఆడడానికి వెళ్ళింది, కళ్యాణ్ ఉండుంటే కళ్యాణ్ సాయి ఇద్దరు కలిపి ఆ టాస్క్ ఈజీగా గెలిచేవాడు కళ్యాణ్. అయితే ఖచ్చితంగా బ్యాలెన్సింగ్ టాస్క్ కళ్యాణ్కి ఈజీగా గెలిచేవాడు. కానీ అతన్ని పీకియడం, సొంత టీంకి వెన్నుపోటు పొడిసి, ఆవిడకి అసలు బాధ లేదు, దివ్యకి బాధ లేదు, సుమన్కి బాధ లేదు. బొక్క మన టీం ఎలాగైపోతే మనకేటి, మేము సీక్రెట్ టాస్క్ ఆడుతున్నాం, మేము క్యాప్టెన్సీ కంటెండర్లు అయిపోతున్నాం అంటే ధీమాతో ఉన్నారు వాళ్ళు. అందుకే సాయి ఎలా పోయినా కళ్యాణ్ ఎలా పోయినా వీళ్ళకి అనవసరం. మళ్ళీ టీమ్ స్పిరిట్, బొక్కలో టీమ్ స్పిరిట్ గురించి మాట్లాడింది ఈవిడ. నా సీసా టాస్క్, బ్యాలెన్సింగ్ టాస్క్ ఈవిడ ఆడింది. సాయి పాపం వెనకతో ఎదురు చూస్తున్నాడు, ఎందుకంటే టీంలో ఇద్దరు కలిపి ఆడాలి కదా. సాయి ఎదురు చూస్తున్నాడు, దివ్య ఎప్పుడు కంప్లీట్ చేస్తుంది. సాయికి మళ్ళీ అవకాశం రాలేదు. గత 2 వారాలుగా సాయికి అసలు అవకాశం రావట్లేదు, బయట సాయి పేరు మోగట్లేదు. ఈ వారం ఎలిమినేషన్ డేంజర్ జోన్ లో ఉన్న సాయికి కూడా మళ్ళీ ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చినట్టు వచ్చి పోయింది దివ్య వల్ల. సాయికి, కళ్యాణ్కి ఇద్దరికి అన్యాయం జరిగింది ఇక్కడ. ఇద్దరికి. కళ్యాణ్ అయితే బిగ్ బాస్ మరీ తొక్కేస్తున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది భయ్య. అసలు ఎంత దారుణం అంటే, గత 2 వారాల నుంచి మీరు గమనించండి, కళ్యాణ్కి స్క్రీన్ స్పేస్ అసలు బిగ్ బాస్ ఇస్తున్నాడా? లైవ్ లో ఏటేటో మాట్లాడుతున్నాడు కళ్యాణ్, అవన్నీ ఎత్తేస్తున్నాడు ఎపిసోడ్ లో. ఎంత మంచి డిస్కషన్స్ ఉన్నాయో కళ్యాణ్తోని, అవన్నీ లేవు ఎపిసోడ్ లో. కావాలనే తనూజ టాప్ 1, కళ్యాణ్ టాప్ 1, తనూజ టాప్ 2, కళ్యాణ్ టాప్ 2, వీళ్ళిద్దరిలో పోటాపోటీగా అవుతుంది, ఇద్దరిలో ఎవరైనా విన్నర్ అవ్వచ్చు, విన్నర్ ఎవరు అవుతారు సీజన్ 9కి అని అనేసి వీళ్ళిద్దరు పేర్లు ఎక్కువ వినబడుతున్నాయి, కానీ కళ్యాణ్ పేరు వినపడకూడదు. కామనర్ విన్నర్ మేము చెయ్యము, కామనర్ మేము తెచ్చుకుంది టీఆర్పీ కోసం, విన్నర్ని చేయడం కోసం కాదు, మా ముద్దు బిడ్డ మాకు రెడీగా ఉంది విన్నర్ కోసం. ఇది అనమాట బిగ్ బాస్ టీం మనసులో ఆలోచన. ఇది ఆవిడ్ని విన్నింగ్ చేయడం కోసం కళ్యాణ్కి గత 2 వారాలకి స్క్రీన్ స్పేసే ఇవ్వట్లేదు. అంటే జనాలు కళ్యాణ్ని మర్చిపోవాలి, జనాల్లో అక్కడ ఉన్న కళ్యాణ్ని ఇలా డౌన్ చేయాలని చెప్పి బిగ్ బాస్ టీం అనుకుంటుంది అనమాట. మీరు గమనించండి, టీవీలో ఎక్కువ కనబడ్డు, మీకు ఎపిసోడ్లో ఎక్కువ కనబడుతున్నాడు కళ్యాణ్. అంత కనబడ్డు బిగ్ బాస్ చాలా ప్రయత్నిస్తున్నాడు కళ్యాణ్ చూపించుకొని ఉండడానికి.
అలా ఉంది పరిస్థితి. ఈ టాస్క్లో ఓడిపోయినందుకు వీళ్ళకి బాధ లేదు. దివ్య కూడా అలాగే నేనున్నా నీకు నేనున్నానని చెప్పేసి పొడిసింది ఈవిడ కూడా. ఇంత వరస్ట్ భయ్య అసలు టూ మచ్. నాకైతే అస్సలు నచ్చలేదు. మీకేమనిపించింది? నేను చెప్పిన పాయింట్లు కరెక్ట్ గానే ఉంటే దయచేసి లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇన్నిసార్లు అడుగుతున్నాడు పాపరా బిడ్డ ఏసీ అండి లైక్లు అని అనేసి ఏసీ అండి భయ్య ప్లీజ్. ఒక లైక్ టక్ టక్ మనం గుద్దేస్తే చాలా హ్యాపీ. నెక్స్ట్ రీతు డిమాన్ గురించి వద్దాం. దీంతో చెప్పేసి క్లోజ్ చేసేద్దాం. రీతు డిమాన్ దగ్గరకు వద్దాం. అండ్ మొన్న ఆదివారం ఏదైతే మనకి శనివారం అంత జరిగిందో పనిష్మెంట్ ఇచ్చారు నాగార్జున గారు. ఏమని? వీళ్ళిద్దరూ మాట్లాడకూడదు ఈ వీక్. అవునా? ఈ వీక్ మాట్లాడకూడదు డీమన్ పవన్ రీతు అని చెప్పి పనిష్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళిద్దరూ అసలు మాట్లాడకూడదు, పక్కన కూర్చోకూడదు, తినిపించుకోకూడదు. మాట్లాడుకోకూడదు అంటే ఏంటి? కలిసి తినిపించుకోవచ్చు, రాసుకొని పూసుకొని తిరగొచ్చానా? మాట్లాడుకోకూడదు అంటే ఏంటి దాని అర్థం? రీతుకు దూరంగా ఉండమని దాని అర్థం. అవునా కాదా? మరి ఆ పనిష్మెంట్ ఇచ్చినప్పుడు అది దివ్యకు అప్పచెప్పారు. దివ్య నువ్వే చూసుకో, నీదే బాధ్యత, వాళ్ళిద్దరు మాట్లాడడానికి వీళ్ళేది ఈ వీకు అని చెప్పి క్లియర్ గా చెప్పిన తర్వాత దివ్య ఖచ్చితంగా అడుగుతుంది. డీమన్ పవన్ వెళ్ళి గోరుముద్దలు తినమ్మా తిను అని తినిపిస్తున్నాడు. మరి అక్కడ దివ్య అడుగుతుంది కదా, నీకేం బాగాలేదా, నీకేం హెల్త్ బాగాలేదా, నీకెందుకు ఇప్పుడు తినిపించాలి, మళ్ళీ నన్ను అడుగుతారు ఈ వీడియో చూపించి నువ్వు ఏం చేస్తున్నావు అని నన్ను అడిగితే నేనేం చెప్పాలని దివ్య అడుగుతుంది. కరెక్ట్ పాయింట్ కదా అడిగింది దివ్య, కరెక్ట్ పాయింట్ అడిగింది. ఆవిడ వెంటనే తినేటప్పుడు ఏంటి ఈ సీజన్ లో తిండి మీద అలిగిన ఎంతమంది అలుగుతున్నారంటే తిండి మీద. ఏ సీజన్ లో కూడా ఇలా అలగలేదు తిండి మీద. తినేటప్పుడు లేచి వెళ్ళిపోతున్నారు అక్కడి నుంచి, ప్లేట్లు తోసుకొని మరి లేచి వెళ్ళిపోతున్నారు అక్కడి నుంచి. వాళ్ళకి అంత లెక్క లేకుండా పోయింది తిండి అంటే. ఈ సీజన్ లోనే జరుగుతుంది, ఈ సీజన్ లోనే చూస్తున్నాం మనం ఈ తిండి దగ్గర గొడవలు, ఈ తిండి దగ్గర అలిగి వెళ్ళిపోవడాలు, తిండిని ఇసిరీడాలు, ఇవన్నీ ఈ సీజన్ లోనే జరుగుతున్నాయి. ఈవిడ కూడా లేచి వెళ్ళిపోయింది. తిండి దగ్గర ఏంటి అని చెప్పి నాకేం అక్కర్లేదు అని చెప్పి వెళ్ళిపోయింది. రీతు వెళ్ళిపోయిన వెంటనే కళ్యాణ్ కూడా వెనకతలు వెళ్ళాడు. ఏంటి కళ్యాణ్ రీతుని డీమన్ పవన్ ని ఫ్రెండ్స్ లా భావిస్తున్నాడు కాబట్టి వెళ్ళాడు. వీళ్ళు ఎప్పుడు కళ్యాణ్ ఎనిమిదిలా చూడటమే. మొన్న కూడా డీమన్ పవన్ మోకాళ్ళకి క్షమాపణ చెప్తుంటే కళ్యాణ్ పక్క నుంచి ఏడుస్తున్నాడు. అంటే ఏంట్రా ఒక మనిషికి ఇంత అవమానం అని చెప్పేసి కళ్యాణ్కి ఏడుపు వచ్చింది. నేను చూశాను ఆ వీడియో, మీరు ఎంతమంది చూసారు కామెంట్ చేయండి. కళ్యాణ్ ఏడుస్తున్నాడు. కానీ ఎప్పుడు డీమన్ పవన్ మొన్న నామినేట్ చేసింది కూడా కళ్యాణ్నే. అలా ఉన్న పరిస్థితులు ఎప్పుడు ఎనిమిదిలాగా చూడటమే కళ్యాణ్ని. కళ్యాణ్ రీతు మంచి కోసమే వెళ్ళి చెప్పాడు, అరే మీకు ఇచ్చింది టాస్క్ కాదు, మీకు ఇచ్చింది పనిష్మెంట్, మాట్లాడుకోకుండా ఉండడం అంటే ఏంటి, అసలు ఇద్దరు డివైడెడ్ గా ఇద్దరు వేరువేరుగా ఉండాలి, అదే కదా పనిష్మెంట్. మరి అలా మీరు ఉండలేకపోతున్నాను అది ఇది అంటే ఎలా అవుతుంది, ఉండలేకపోవడమే కదా మీకు పనిష్మెంట్ అని చెప్పి క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు. వినాలా ఈ పెద్ద మనిషి, వినాలా లేదా? రీతు అక్కడ అరుస్తుంది కళ్యాణ్ మీద, నాకు టైం కావాలి, నాకు స్పేస్ కావాలి, వెళ్ళిపో. ఏంటి ఇక్కడ వస్తుంది? కళ్యాణ్ నీ మంచి కోసం చెప్తున్నాడు, నిన్ను ఫ్రెండ్ లా అనుకున్నాడు కాబట్టి చెప్తున్నాడు. ఊరికనే చెప్పడం కళ్యాణ్కి ఏమైనా అంత దురదా ఏంటి? మామూలుగా ఇద్దరు ఫ్రెండ్స్ అనుకుంటున్నాడు. మొన్న డీమన్ పవన్ కి అంత అవమానం జరిగింది కదా, మళ్ళీ అలాంటి విషయం ఎప్పుడు జరగకూడదు అని చెప్పి చెప్పినట్టు వినండ్రా స్వామి అని చెప్పడానికి వచ్చాడు కళ్యాణ్ అంతే. ఎందుకంటే మొన్న డీమన్ పవన్ మోకాలు వేసి అలా గేట్లు తీసి బయటకు వెళ్ళి కళ్యాణ్కి అస్సలు నచ్చలేదు. అది కళ్యాణ్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. కళ్యాణ్ డీమన్ పవన్ మోకాలు వేసి నన్ను ఏడుస్తాడు, అది అంత నచ్చలేదు. మళ్ళీ అలాంటి పరిస్థితి తెచ్చుకోకండ్రా, చెప్పిన మాట వినండి, మాట్లాడుకోవద్దని పనిష్మెంట్ అది చెప్పడానికి వెళ్ళి చెప్తుంటే అరిచేస్తుంది. ఏంటి వీళ్ళు క్రింజ్, నాకు అర్థం కావట్లేదు. ఎట్టి నుంచి చూసినా క్రింజ్ కంటెంట్ ఇస్తున్నారు వీళ్ళు, అసలు నాకు అర్థం కావట్లే. మాట్లాడుకోవద్దు అన్నారు, మాట్లాడుకోకుండా ఉన్నారు అనుకుంటున్నారా? మాట్లాడుతూనే ఉన్నారు రీతు డీమన్. మొన్నే కదరా క్యూట్ అన్నాను, మళ్ళీ ఏంటారా నాయన ఈ వరస్ట్, టూ మచ్. అసలు ఇద్దరు మాట్లాడుకోకపోతే అంత ఉండలేరా? వరస్ట్ గా బిహేవ్ చేస్తున్నారు. గేమ్ ఆడడానికి వెళ్ళారా, ఇలా తినిపించుకోవడానికి వెళ్ళారా? తినిపించుకోవడం నా ఫీలింగ్స్ నాకు ఉండవా? ఫీలింగ్స్ కోసం వెళ్ళావమ్మా నువ్వు, కప్పు కోసం వెళ్ళలేదా? మంచిదమ్మా, కానివ్వండి మీ పనులు మీరు కానివ్వండి, మా పనులు మేము ఇలా కానిచ్చుకుంటాం, ఏముంది. సో అలా ఉంది గైస్ పరిస్థితి. సో నేను చెప్పిన పాయింట్లు కరెక్టా కాదా? కరెక్ట్గానే చెప్పాను అనుకుంటే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా పాయింట్లు ఉన్నాయా? అంతే భయ్యా, రాసుకోకుండా గుర్తుంచుకొని చెప్పడం అమ్మ బాబాయ్. సో ఇలా ఉంది పరిస్థితి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. కొంత ఎండిపోయింది వాటర్ తాగి.